నమస్తే. అయోధ్య ఈ పేరు వినగానే ప్రతి హిందువు మదిలో గుర్తుకు వచ్చేది రామనామం. రాములోరు జన్మించిన అయోధ్యలో రామమందిర నిర్మాణం కోట్లాది మంది హిందువుల కల. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు రామమందిరం ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నారు. జనవరి 22న రామాలయం ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న అయోధ్య పూర్తిగా మారిపోయింది. రామజన్మభూమి అయిన అయోధ్య ఇప్పుడు ఎటు చూసినా వెల్లివిరిసిన ఆధ్యాత్మికతతో విరాజిల్లుతోంది. అయోధ్య వచ్చే ప్రతి ఒక్కరికి గుండె నిండా భక్తిభావం ఉట్టిపడేలా చేస్తుంది. శతాబ్దాల స్వప్నం సాకారమయ్యే ఘడియలు దగ్గర పడుతూ ఉండడంతో ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది ప్రముఖులు అయోధ్యను చూసేందుకు క్యూ కడుతున్నారు. జనవరి 22 రామమందిరం ప్రారంభం మహాసంబురానికి అయోధ్య సరికొత్తగా తనను తాను ఆవిష్కరించుకుంటోంది. విశ్వ ఆధ్యాత్మిక నగరిగా విరాజిల్లుతున్న అయోధ్యలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక పరిమళాలతో విరాజిల్లబోతోంది. లక్షల మంది హాజరయ్యే భవ్య రామమందిర మహాసంరంభ వేడుకకు నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో ఏర్పాట్లు చేశారు. ఈ మహత్కార్యంలో తాము భాగస్వాములయ్యేందుకు భక్తజనం కూడా ఉవ్విళ్ళూరుతున్నారు. జై శ్రీరామ్ నినాదాలతో జగదానంద కారకుడికి, జయ జానకి ప్రాణనాయకుడికి శుభస్వాగతం పలికేందుకు భవ్య రామమందిరంలో మన రామయ్య కొలువయ్యే నాటికి ఎన్నో అద్భుతాలు సాక్షాత్కరించబోతున్నాయి. ఆ అద్భుత మహాయజ్ఞంలో మన తెలుగు వాళ్ల పాత్ర కూడా ఘనంగానే ఉంది. రెండు 2024 జనవరి 22న రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన భవ్య కార్యక్రమానికి దివ్య ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఆ రోజు మధ్యాహ్నం సరిగ్గా 12:29:08 నుంచి 12:30:32 శుభముహూర్తాన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని జరపనున్నారు. అంటే శతాబ్దాల యావత్ హిందువుల కళ 84 సెకండ్లలో పరిపూర్ణమవుతోంది. అయితే అయోధ్య రామమందిర నిర్మాణంలో తెలంగాణకు శాశ్వత కీర్తి లభించబోతోంది. అయోధ్య రామయ్య ఆలయానికి ద్వారాలు, తలుపులు అందించే మహద్భాగ్యం హైదరాబాద్కు దక్కింది. బంగారు పూతతో 18 ప్రధాన ద్వారాలు, 100 తలుపులు అయోధ్య కోసం సర్వాంగ సుందరంగా
శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. రామమందిరం లక్షలాది మంది భక్తులకు పవిత్రమైన ఆరాధనా స్థలం మాత్రమే కాదు, ఇంజనీరింగ్లో అదొక అద్భుతమైన ఫీట్ కూడా. ఇనుము, ఉక్కు, సిమెంట్ వంటి ఏ ఆధునిక వస్తువులను ఉపయోగించకుండా వేల సంవత్సరాల పాటు ఎలాంటి పరిస్థితినైనా తట్టుకొని ఉండేలా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఎలాంటి ట్రెడిషనల్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ వాడకుండా రాజస్థాన్లోని భరత్పూర్లోని బన్సీపహర్పూర్ నుంచి ప్రత్యేకమైన గులాబీ రాయిని తెప్పించి రామమందిరాన్ని నిర్మించారు. ఇది భూకంపాలను తట్టుకోగలదు. దీని బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఈ రాళ్లపై ఇంటిగ్రేట్ ప్యాటర్న్స్ అద్భుతంగా చెక్కారు. పొడవైన కమ్మీలు, లాక్స్తో వీటిని ఒకదానికొకటి ఫిట్ చేశారు. బైండింగ్ ఏజెంట్, గ్లూ అవసరం లేకుండా నిర్మాణం చేశారు. ఈ టెక్నాలజీ వల్ల టెంపుల్ చాలా స్టేబుల్గా ఉండడమే కాకుండా వేలాది సంవత్సరాలు దెబ్బతినకుండా ఉంటుంది. దీంతోపాటు పురాతన నాగర నిర్మాణ శైలిని కూడా ఇది సంరక్షిస్తుంది. ఇక అయోధ్య అందాలు రాత్రివేళ మాత్రం ఎంతో అద్భుతంగా ఉన్నాయి. రాత్రి సమయంలో అయోధ్య రామమందిర ప్రాంగణంలోని అద్భుతమైన దృశ్యాలను చూస్తే మది పులకరించిపోవాల్సిందే. రామమందిర ప్రాంగణం, కుబేరకోటపై ఏర్పాటు చేసిన జటాయు విగ్రహం, స్తంభాలు, గోడలు, దేవతల బొమ్మలకు ఏర్పాటు చేసిన కలర్ఫుల్ లైటింగ్ మహాద్భుతంగా ఉంటుంది. వాల్మీకి లిఖితం